రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జనసేన నేత తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ చెప్పారు. నేడు పవన్ కళ్యాణ్ తెనాలి రాక కూటమిలో నూతనోత్సాహం నింపుతుందని అన్నారు. నేడు తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయవేర్ యాత్ర జరగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం 4 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి రానున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలి చేరుకొని వారాహి వాహనంపై చెంచుపేట నుంచి మార్కెట్ సెంటర్ వరకు పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, వీర మహిళలు, టీడీపీ, బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు మార్కెట్ సెంటర్లో పురవేదిక వద్ద పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జరగనుంది. ఈరోజు ఆదివారం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు తెనాలికి భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనడానికి సుమారు 4 గంటలకి హెలికాప్టర్ ద్వారా తెనాలి శివార్లో ఉన్న చెంచుపేట ప్రాంతంలో అక్కడ దిగి అక్కడి నుంచి వారాహి విజయయాత్ర ప్రారంభమై తెనాలి మార్కెట్ సెంటర్ వరకు ఆ యాత్ర కొనసాగుతుంది. సుమారు 6ంటికి బహిరంగ సభ నియోజకవర్గం నుంచి చాలామంది జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అనేక మంది అభిమానులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా గత వారం రోజుల నుంచి అందరం కూడా సమీక్షించుకుని ఈ సభని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేశారు. చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ సభ. రాబోయే రోజుల్లో ఎటువంటి ఆలోచనలతోటి మేము మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. తెనాలి నియోజకవర్గానికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైన, ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఎంత నష్టం జరిగిందో ఈ ప్రాంతానికి గత 5 సంవత్సరాల నుంచి, దాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్తున్న తరుణంలో తప్పకుండా మన నియోజకవర్గానికి మంచి రోజులు ఉంటాయనే నమ్మకం నాలో ఉంది. పవన్ పర్యటన నేపథ్యంలో భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.